అందరు బాగా యాక్టింగ్ చేశారు. నేను చూసిన మూవీలో బెస్ట్ మూవీ ఇది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా సూపర్గా అనిపించింది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది, ఆర్ఆర్ ఇంకా చాలా సూపర్గా ఉంది. అందరు యాక్టింగ్ బాగా చేశారు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బకాసుర రెస్టారెంట్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు నేను చూడలేదు. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమా అయితే ఇంతవరకు చూడలేదు. కొత్తగా ట్రై చేశారు, చాలా కొత్తగా ఉంది సినిమా. ఒక మంచి ఎమోషన్, అంటే సినిమాకి సంబంధించి ఒక కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్ కంటే థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తాం, అలాగే ఎమోషనల్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి సినిమా అనమాట. చాలా రోజుల తర్వాత మంచి హ్యాపీనెస్, అంటే థియేటర్ నుంచి వస్తేప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అయితే వచ్చింది. అలాగే సినిమా చూసుకుంటే మెయిన్గా నిజంగా చెప్పాలి, డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్య. అంటే ఇలాంటి స్టోరీలు తీసేయడం అంటే ఒక రేంజ్ ఉండాలన్నమాట. ఆ రేంజ్ మన డైరెక్టర్ గారికి ఉంది సార్. సూపర్ అనమాట. ఒక మంచి సినిమా, అంటే యూత్ అందరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది. అంటే ఒక సినిమా జోనర్లో ఎవరైతే యూత్కి అయితే ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి. అలాగే సినిమాలో మెయిన్ అందరి గురించి చెప్పుకునే దానికన్నా డైరెక్టర్ గారి గురించి మంచి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళతో కూడా ఇంత బాగా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మన చూసాం టిక్టాక్లో వాళ్ళు ఉంటారు కామెడియన్స్, అంటే ఉప్పల్ బాలు అని అదేమన్నా చాలామంది ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే అంత ఈజీ కాదు భయ్య. బ్లాక్ బాస్టర్ కొట్టారు, చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అలా ఇప్పుడే చూశాను బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటాం. ప్రవీణ్ గారు కానీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ చాలా కామెడీ రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఎమోషనల్ నిజంగా ఇచ్చి పడేశారనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ ఆ వైవ హర్ష స్టోరీ ప్రాణం పెట్టారనమాట. ఆ స్టోరీయే మెయిన్ సోల్ అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ స్టోరీ ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారనమాట. అలాగే సాంగ్స్ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్స్ కానీ ఆ డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్లాక్ బాస్టర్ అనమాట బకాసుర రెస్టారెంట్. సో ఇచ్చి పడేసింది, త్రోట్ నవ్వుకుంటారు. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి బకాసుర రెస్టారెంట్. అన్నా ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసిన అన్న ఏమన్నా సినిమా అన్న మామూలుగా లేదన్న, నిజం చెప్తున్నా అన్న. సినిమా వేరే లెవెల్ అన్న, మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా భయ్యా, ఏమన్నా యాక్షన్ ఏమన్నా కామెడీ భయ్యా, హర్రర్ ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్లో వేరే లెవెల్ భయ్యా. అరుంధతి సినిమాని మించిపోతుంది భయ్యా హర్రర్ సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది భయ్యా. ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటారు భయ్యా. మామూలుగా ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. సినిమా బాగుంది భయ్యా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. మంచి కామెడీ హర్రర్ అన్నీ ఉన్నాయి భయ్యా. వైవ హర్ష గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. ఎమోషనల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఆయన చేసిన యాక్టింగ్ మన తల్లిదండ్రులు లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గుండెకు హార్ట్ని టచ్ చేస్తుంది భయ్యా. సెకండ్ హాఫ్లో సినిమా నిజంగా భయ్యా సినిమా సూపర్ ఉంది.